ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? హాయ్ సత్య గారు, వేర్ ఇస్ మహబూబ్? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నీ ప్లాన్స్ ఏంటి నైట్? మీరు ఎటంటే నేనే చెప్తాను. ఎట్లుంటది మరి మనతోని? ఏ హ్యాపీ బర్త్డే బాయ్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు. బ్యూటిఫుల్. Congratulations and wishing you loads of success and happy birthday. సేమ్ ఇంగ్లీష్ లో చెప్తారు ఇప్పుడు. టూ మెనీ లోడ్స్ కదా రాట్లేదే. Hey guys, welcome to my channel RJ Chaito. Thank you very much ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వెల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అంటే కనుక ఇట్స్ ఎ ట్రావెల్ బ్లాగ్. హైదరాబాద్ టు వైజాగ్ బికాజ్ మన సోహెల్ బర్త్డే. అట్ ద సేమ్ టైమ్ సోహెల్ కళింగపట్నం రెస్టారెంట్ సెకండ్ బ్రాంచ్ వైజాగ్ లో ఓపెన్ అవుతుంది ఇవాళ ఈవినింగ్. సో టైం ఎగ్జాక్ట్ గా 11:10 అయింది. ఇంకా సేపట్లో 1 minute లో 11:11 మేక్ ఎ విష్. ఇక్కడ నుంచి నేను ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతున్నా. ఎవరెవరు వస్తున్నారు ఏంది ఇదంతా కూడా బ్లాగ్ లో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, నేను ఫ్లైట్ మిస్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే ఇట్స్ 11:22, బోర్డింగ్ 12:25. సపోజ్ టు బీ ఇన్ ఎయిర్పోర్ట్ రైట్ నౌ, బట్ నేను ఇంకా పంజగుట్లో ఉన్నాను. ఇట్స్ ఆల్ బికాస్ నేను 1 o'clock ఫ్లైట్ బోర్డింగ్ అని అనుకున్నా. ఇప్పుడే శివగాడు ఫోన్ చేసి 12:25 అని చెప్పాడు. రీచెక్ చేసుకుంటే ఓ షెట్ అనుకుంటే వాడు వచ్చి పిక్ చేసుకోమన్నాడు. అసలు టైం సరిపోదని చెప్పేసి అన్న. వాడు అటు నుంచి వస్తున్నాడు, నేను ఇటు నుంచి వెళ్తున్నా. సో సాహసం శ్వాసగా సాగిపో సోదర పాటేసుకొని ఇప్పుడు డ్రైవ్ చేయాలా. కానీ రైట్ నో సిగ్నల్ దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే, సారీ రా సోహెల్, నేను ఒకవేళ రాకపోతే కనుక ఏమనుకోమాక. ఏమనుకుంటావులే, ఫ్లైట్ పోయిందంటే మళ్ళీ ఇంకో ఫ్లైట్ బుక్ చేస్తాం, అంతే కదా. ఎయిర్పోర్ట్ రోడ్లో వచ్చినాను. 11:56 అయింది. 4 minutes లో వెళ్ళిపోవాలా. వ్యాలీకి చాలా పార్కింగ్ కారు పరిగెత్తుకొని అలా ఫస్ట్ టైం. ఓకే, ఇలాంటి ఎక్స్పీరియన్స్లు కూడా ఉండాలా. అంకుల్ తప్పుగా అంకుల్ ఇలా ఫ్లైట్ చాలా లేట్గా అనుకుంటా, అందుకే రిలాక్స్గా వెళ్తున్నాడు. ఎగ్జాక్ట్లీ 12 అయింది. ఎయిర్పోర్ట్కి వచ్చినాం. పరిగెత్తుగా నాకు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వ్యాలీ పార్కింగ్ ఇచ్చేసి 25 minutes బోర్డింగ్. 25 minutes లో పరిగెత్తాలి. లతీఫ్ అనుకుంటే ఇగో ఇది ఇంకా లేట్ లతీఫ్. ఫైనల్లీ సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళిపోవడమే. హ్యాపీగా 20 minutes టైం ఉంది. రిలాక్స్గా వెళ్ళిపోవడమే. బెల్ట్ కూడా పెట్టుకోలేదు, ఇంకా మైండ్ వేసుకున్నాం. ఏ లేట్ లతీఫ్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఎందుకు లేట్ అయింది? లేచి 1:30 అనుకొని ఫ్లైట్ టికెట్ 1:30 అనుకొని లేచి నా టికెట్ ఎంత కానీ చూస్తే 12:25 ఉంది. మొబ్బంతా ఊడిపోయింది అని స్నానం చేయకుండా వచ్చావా? ఏం చెయ్యరా, స్నానం చూసి బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. కానీ నా బ్లాగ్ మొత్తం ఈ జర్నీలోనే అయిపోయినాను. భయమే అంటే లైక్ నా సగం లాగ్ ఇక్కడికే అయిపోయింది. కాదు, సరే బాయ్ గైస్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. హాయ్ శ్వేత. హాయ్ చేతు. వేర్ ఇస్ మహబూబ్? నీకే తెలియదు, నీకే ఫోన్ చేశాను. అంటే శ్వేత ఇక్కడ ఉంటే మహబూబ్ అక్కడ, సత్య ఇక్కడ ఉంటే మహబూబ్ అక్కడ. హాయ్ సత్య గారు, వేర్ ఇస్ మహబూబ్? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇచ్చేసారు ఇద్దరు ఇచ్చేసారు. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి గురించి అడుగుతారా? అబ్బాయి ఇద్దరు అమ్మాయిల గురించి అడుగుతారు. ఓకే, మంచి కాంటెంట్ ఇచ్చిండ్రు. సోహెల్ గారు విషెస్ చెప్పండి, బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే సోహెల్, జన్మదిన శుభాకాంక్షలు. హాయ్ విరాజ్ బ్రో. హలో, నువ్వు చెప్పరా?
విష్ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే. నువ్వు చెప్పే కాంట్రవర్సీగా అని చెప్పు. హ్యాపీ బర్త్డే సోహెల్. మా అందరికి టికెట్లు మంచి రిసార్ట్ లో స్టే ఇచ్చావు. దాంతోపాటు ఇవి ఇంకా రిసార్ట్కి వెళ్ళలేదు మనం. అదే అక్కడికి వెళ్తున్నాం కదా, అన్ని అరేంజ్ చేసి ఒక 2 రోజులు వీకెండ్ ఫుల్ గా ఎంజాయ్ చేసేలా చేయాలని, వైజాగ్ గోవాలో కనిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంటెలిజెంట్ ఫెలో. ఏంటంటారు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూసిన చెప్తున్నాను. నువ్వు ఫ్రంట్ వెళ్ళాలి ఇల్లు అన్నాడు, వీడు బ్యాక్ ఏమన్నా బ్యాక్ సైడ్ సీట్స్ భయ్యా. ఫ్రంట్ వెళ్ళమన్నా. చూసారా సార్ డబుల్ యాక్షన్. One eternity later. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే జాయిన్ అయ్యారు ఫ్రెండ్స్. హాయ్ గైస్. మళ్ళీ వచ్చినావు అంటే జై జవాన్ జై కిసాన్. ఆర్జే చేతు ఛానల్కి అందరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అందరికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సోహెల్కి విషెస్ చెప్పు బర్త్డే. Sohail birthday and at the same time restaurant launch. So wish you a very very happy birthday Sohail and good luck for your restaurant. సో ఇవాళ రెస్టారెంట్ ఓపెనింగ్ అంతా అయిపోయిన తర్వాత నైట్ ప్లాన్స్ ఏంటి? Night go with the flow. గో విత్ ద ఫ్లో. Go with Chetu and Shiva. వి ఆర్ గోయింగ్ విత్ పల్లవి ప్రశాంత్. నీ ప్లాన్స్ ఏంటి నైట్? మీరు ఎటండి ఏం చేస్తే అదే చేస్తాను. నేనేం చెప్తాను. ఎట్లుంటది మరి మనతోని? రైట్, సో ఫైనల్లీ వైజాగ్ రీచ్డ్. ఇక్కడ నుంచి లొకేషన్కి వెళ్తున్నాము. అందరూ డిఫరెంట్ కార్లు ఎక్కేసింటారు, నేను ఒక్కనే మంచిగా. రీచ్ ద ప్లేస్. వావ్, నాకు వైజాగ్ వచ్చినట్లేదు, ఏదో గోవాకి వచ్చినట్టు సమ్ అదర్ డిఫరెంట్ ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. వావ్, సాయంత్రం కానీ వెదర్ మాత్రం భయపడ్డాను, ఫుల్ ఎండ ఉంటుందని. ఎండలో ఏం లే. రైట్, ప్లేస్ అదిరిపోయింది అండ్ వి జస్ట్ గాట్ దిస్ రూమ్. ఇంకా ఎవరు రాలేదు, నేనే ఫస్ట్ వచ్చిన బికాజ్ ఒక్కడిని వచ్చినా కాబట్టి. This is the washroom. And look at this view. Pole, adri pole. Hey, happy birthday boy. హ్యాపీ బర్త్డే బాయ్. థ్యాంక్ యూ అన్నా. అసలు అదిరిపోయింది కదా లొకేషన్. సోహెల్ గడ్ ఏం చేసినా కూడా ఒక మినిమం ఉంటది అబ్బా, నిజంగా. కథ వేరుంటది అంటాడు, అట్లాగే కథ వేరుంటది. వైజాగ్ వచ్చిన ఫీలింగ్ లేదురా? ఈ వైజాగ్ ఎందుకు కదా బ్రో, పిచ్చారు ఏమైనా బ్యాంకాక్ బ్రో. అదే ఎక్కువ అయిపోయిందా? ఓకే అయితే గోవా. మళ్ళీ వేస్తాడు. గోవా కన్నా బాగుంది యాక్చువల్లీ. ఏడికి పోతున్నావు అప్పుడే? ఎందుకు? నువ్వు ఎక్కడ బయలుదేరుతున్నావు? నేను జస్ట్ వాచింగ్. వాచింగ్. ఎట్లుంది ప్లేస్ చూస్తుంటేది? చాలా బాగుంది. నాకు చిన్న సైజ్ గోవాకి వచ్చినట్టుంది కదా. పెద్ద సైజ్, చిన్న సైజ్ ఏం కాదులే. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెద్ద సైజే, చిన్న డేస్ కొన్ని డేస్ కి గోవా వచ్చినట్టుంది. 2 days కి. బ్రో ఒకసారి రా, నీకు డ్రోన్ లో కూడా ఒక వీడియో తెప్పిస్తుందా? డ్రోన్ లో కూడా ఒక వీడియో వద్దురా, మళ్ళీ వాటర్ లో పడిపోయింది అనుకో అంతే. గుర్తుందా ఇట్లా ఇట్లా బ్యాగ్ ఇట్లా వేసుకుని. అరే శివ ఎప్పుడు ఇట్లా పోయినా వారా స్కూల్కి? ఇట్లా ఇట్లా పోలే వారా? అలా బ్యాగ్ వేసుకొని పోలేదా? టూ బ్యాగ్ వేసుకొని. సాయంత్రం అనిల్ రావు కాదు, అందరూ విష్ చేశారు నీకు హ్యాపీ బర్త్డే. చేసినవరా? అనిల్ రావు కూడా వస్తున్నారు. అవునా? ఫ్లాష్ బ్యాక్. మేము చూసుకుంటాం రా. అరే నువ్వు పిల్లలు వచ్చేస్తుంది. సినిమాలో కూడా నిన్నే తీసుకుంటాడు మహబూబ్, ఏం కాదు. తీసుకుంటాడు మహబూబ్, ఏం కాదు. నేను చెప్తా, ఫోన్ చేసి చెప్తా, సినిమాలో తీసుకోమని. నువ్వు రా, దూకకు సముద్రంలో, ఇటు రాదు.
వస్తుంది నుండు. ఈడకి ఎందుకు వచ్చినామంటే ఫ్రెష్ కళ్ళు దింపుతున్నాడు అన్న. కొంచెం టేస్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. ఎరా బ్రాండ్ దింపుతున్నారా? వావ్ అన్న ఉందా అన్న కళ్ళు దింపాలా? తీసినారు ఇప్పుడు? అది ఫ్రెషా? ఫ్రెషా ఇది? ఇప్పుడు తాగొచ్చా? వస్తారా? ఫ్రెష్. వాట్ ఆర్ యూ గైస్ వెయిటింగ్ ఫర్? నువ్వు? ఓకే, నేనైతే కళ్ళు కోసం వెయిట్ చేస్తున్నా. ముగ్గురు బానే బానే. రెడీ 1 2 3 గో. కథలెన్నో. వెళ్ళిపోండి అలా వెళ్ళిపోండి. కుంటున్నాడా? మళ్ళీ ఏరా. రెడీ 5 6 7 8. శివ ఏం చేస్తున్నావు శివ? ఓకే, శ్రీ సత్యతో చెయ్యి. ముగ్గురు చేయండి. రెడీ, ముగ్గురు చేయండి. రెడీ 1 2 3 గో. కథలెన్నో. వావ్. 1 2 3 గో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు. బ్యూటిఫుల్. డాన్సింగ్ దీవా ఇక్కడ ఉంది. అసలే డీ ఫేమ్. తన పేరు దీవా కాదు, శ్వేత. దీవాలాగా ఉండేటువంటి శ్వేత. One day later. రెడీ 1 2 3 గో. కథలెన్నో. హలో, హాయ్. హూ ఇస్ దిస్? మొహమే కనిపించట్లేదు. హూ ఇస్ దిస్? ఓ ధనుష్. మేము పొద్దు నుంచి అదే సాంగ్ మీద ట్రిప్ అవుతున్నాం. 1 2 3 4. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. సో వి ఆల్ సెట్. ఏడికి? రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చేస్తాం. ఎస్, రెస్టారెంట్ ఓపెనింగ్ కి, సోహెల్ బర్త్డే సెలబ్రేషన్స్ కి వెళ్ళి వచ్చేస్తాం. వి ఆల్ ఆర్ ఇన్ బ్లాక్ అండ్ వైట్స్. చాలా కష్టపడి వచ్చిండు. Sohel, we all are happy for your success and we are super happy that you're launching your new branch in Vizag too. And thank you so much for inviting us. We are super happy to be a part of it. Congratulations and wishing you loads of success and happy birthday. సేమ్ ఇంగ్లీష్ లో చెప్తారు ఇప్పుడు. టూ మెనీ లోడ్స్ కదా రావట్లేదా? సోహెల్, నేను యాక్చువల్లీ ఇప్పుడు కాదు, అయిపోయాక అంత చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. చలో గైస్, సీ ఇన్ ద రెస్టారెంట్స్. రెడీ 1 2 3 4. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు. కరెక్ట్గా ఈవెంట్కి రెడీ అయ్యేసరికి ఫుల్ స్వెట్. ఎందుకు వన్ డేకి టాన్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఆల్రైట్ గైస్, దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ నైట్. ఇంకాసేపట్లో వి ఆల్ గోనా స్టార్ట్. సో స్టార్ట్ అయిన తర్వాత అసలు హంగామా గోనా స్టార్ట్. సో కీప్ వాచింగ్. ఏ హార్డీ వెల్కమ్ సెలబ్రిటీస్. నమస్తే అంకుల్. బాగున్నారు అంకుల్? బాగున్నారు అంకుల్? ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఫోన్
రారా వైట్ షర్ట్ అన్న బ్రో ఒక్కసారి బ్రో మొత్తం ప్యాన్ వేసుకో వైట్ లో ఉంది నువ్వే స్మైల్ 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 సింగిల్ సింగిల్ తీసుకో హ్యాపీ బర్త్డే సోహెల్ ఒకటి ఒకటి తీసుకోండి అరే నువ్వు రా ఫస్ట్ లెట్స్ గో ఇన్సైడ్ అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ కళింగపట్నం వైజాగ్ బ్రాంచ్ చూపిద్దామని చెప్పి చూపించు సో చెట్టు కింద కూర్చొని తినాలి అన్న ఫీలింగ్ కావాలనుకుంటే కనుక దిస్ ద ప్లేస్ నైస్ చైతన్య మ్యామ్ ఓ వావ్ నాకు చూపించావు ఓకే వైజాగ్ లో వి హావ్ ఫ్రెండ్ కాల్ విమల్ ఇస్ హియర్ విమల్ థాంక్యూ వెరీ మచ్ ఉన్నా చూపిస్తున్నా అంతా వచ్చి పెద్ద థ్యాంక్స్ అదే చూపిస్తున్నా అదే Sohail will explain what exactly is Kalingapatnam in Vizag. సో యాక్చువల్లీ మీరు జంగల్లో ఎక్కడ అడవిలో ఏదైనా కూర్చొని తినాలి అని అనుకుంటే మీరు అడవిలో రండ్రా నేను చెప్తున్నా రే శ్వేత ఇద్దరు అన్న రేనా రానా అదే అన్నదా హరియానా హరియానా నేను హరియానా శ్వేత సో ఇక్కడ బేసికల్ ఏంటంటే ఎవరికైనా అడవిలో తినాలి అడవిలో కూర్చొని తినాలి అని చెప్పేసి కొంచెం అనిపించినప్పుడు సో అడవి సెటప్ చేసిన అనమాట సో ఇవన్నీ కోతులు ఇది నేను అయ్యో అన్న ఇక్కడ అజయ్ అన్న ఇటు ఉన్నారు అజయ్ అన్న ఇదేవరు వైట్ ఇది అలిరాజ్ అన్న ఇది కిడ్స్ సెక్షన్ ఇది సెక్షన్ కిడ్స్ కోసం సూపర్ హీరోస్ సూపర్ హీరోస్ కిడ్స్ కోసము నైస్ అదే సో ఇది వచ్చేసి ఎవరెవరు వీళ్ళిద్దరు ఏదో నాది ఎందుకు నీకు ఇది చూడు ఓ లవర్స్ అన్న నువ్వు రావాలి నీకే అజయ్ అన్న నీకే లవ్లీ సో రొమాంటిక్ లవ్లీ ఇక్కడ చూసి మా కలింగరాజు ఉన్నాడు. ఇది హైలైట్ ఇది అదేనా వైజాగ్ రాజు ఇది పోయిన జన్మల్లో నేను యాక్చువల్లీ ఇట్లా ఉండే అనమాట. సో చేతిలో బిర్యానీ పట్టుకొని అట్లా కత్తి పట్టుకొని అదొక సెటప్ అనమాట. అప్పటి నుంచి కత్తి పట్టుకునే ఉన్నావు. కత్తి పట్టుకునే ఇది రూమ్ చేయొచ్చు కానీ స్టోర్ రూమ్ నైస్ ఇది ఇది స్టోర్ రూమ్ చూపియరా స్టోర్ రూమ్ ఏముంటే స్టోర్ రూమ్ చూపియరా ఏమేమి స్టోర్ చేస్తావు ఏమేమి అవార్డ్స్ ఏమైనా స్టోర్ చేస్తావు అన్న ఒక 5 లక్షలు 10 లక్షలు స్టోర్ చేయాలి. దట్స్ వాష్రూమ్ వర్షం చూపియరా వాటర్ పెడతాము కమోడ్ పెడతాం అంటే హోమ్ టూర్ లెక్క ఇగో శివ గారికి ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే కనుక ఇక్కడ కళింగపట్నంలో సీజన్ 2 కక్షి బ్రాంచ్ తో సో చూపిస్తాం. బేసికల్ ఏంటంటే ఫస్ట్ ఇట్లా కలుస్తారు తర్వాత ఇట్లా వస్తారు. ఇగో ఇది బ్రాండ్ గారి ఫేవరెట్ సూపర్ హీరోస్ ఎల్రా సూపర్ హీరో అన్న కలింగపట్నం ఎవరికి కనిపించకూడదు అనుకుంటే దిస్ ఇస్ ద ప్లేస్. ఇంట్రోవర్ట్స్ యాక్చువల్లీ ఇంట్రోవర్ట్స్ ఓన్లీ బయట వాళ్ళకే కనిపిస్తారు ఇక్కడ వాళ్ళకి కనిపిస్తారు. That's me. వస్తున్నా One day later. Hi guys, day 2 in Vizag. అమ్మ బాబాయ్ అయ్య బాబాయ్ అమ్మ బాబాయ్ మహబూబ్ గారి కేరింగ్ అసలు కంటెంట్ వచ్చింది చాలు.
ఇక్కడ చూడండి సన్ కిస్డ్ శ్రీ సత్య శ్వేత నాయుడు కూడా సన్ కిస్డ్. కవరింగ్ మాకేంటో అసలు గిసే అట్టట్లేదు సన్ స్లాబ్. నిన్ను చెప్పాడు ఇప్పుడే. నిన్నేం చేస్తుంది సన్న? చెప్పకూడదు. నన్ను సన్ స్లాబ్డ్. అదిగదిగా సన్ కిస్డ్. ఏంట్రా అలా అన్నాడు? ఏమన్నాడు రా? ఎక్కడ ఉన్నావు అసలు? కార్లో బా ఏమన్నాడు? బ్లాగ్ చూసుకో. ఓకే, ఆర్జే చేతి సబ్స్క్రైబ్ చేసుకో. వావ్, శ్రీ సత్య నువ్వేనా? అమ్మాయి పాపం మాయిశ్చరైజరే పెట్టుకోలేదు, లిప్స్టిక్ నీకెలా తెలుసు మాయిశ్చరైజర్ కూడా పెట్టుకోలేదు? మేకప్ వేసుకోలేదు అని చెప్తుంది కదా. మేకప్ అవసరం లేదు శ్రీ సత్యకి. అన్నీ ఎనీవేస్ రైట్ నౌ కళింగపట్నం అన్నీ కళింగపట్నం కాదు, వేరే చెప్పు, ఇంకా చెప్పు. ప్రతిరోజు కళింగపట్నం. ఓకే, నాకు కూడా తెలియకుండా వీళ్ళందరూ సర్ప్రైజ్ వైజాగ్ వచ్చినా అని చెప్పి సర్ప్రైజ్ చేస్తున్నారు. సో సర్ప్రైజ్ ఎక్కడికో తీసుకెళ్తున్నారు అంటే ఎక్కడికో చూద్దాం. ఓకే, బట్ నిజంగా న్యాచురల్ బ్యూటీ. లేకపోతే మీ ఫ్యాన్స్ నాకు కమెంట్ లేదు. న్యాచురల్ ఏంటయ్యా? ఏంటి, ఏం కావాలి చెప్పు. నేనేమన్నా, నేను ఒక్క మాట మాట్లాడాను గైస్. అరే ఒకసారి వీళ్ళిద్దరు పాట పాడవా? 3, 2, 1 గో. తమ్ముడు బ్రో పాడండి బ్రో. రెడీ 1, 2, 3. అవునా? నాకన్నా ఏంటి అలా చూసా? ఓకే, రెడీ 1, 2, 3 గో. వచ్చే వచ్చే నా పుల్లే ముంచేస్తున్నావే, నీ గుండెలు ఉందామని, నీ మాటలే విందామని వెంటే పడి వచ్చానులే, నీతో ఉండిపోదామని. ఓ నువ్వే కావాలే, నువ్వే కావాలే, నువ్వు నీ నవ్వు నాకే కావాలే. ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏంటి? నువ్వే కావాలే, ఇంతే నాకింతే కావాలే. సూపర్! Thank you for making me wife after 2 days. Okay, fantastic bro, amazing singing. Thank you for unpaid promotion. కాదరా వీళ్ళు పాట పాడుతూ వీళ్ళు డాన్స్ చేస్తారు, ఏం చేస్తున్నారు? ఆయన వచ్చిన కానీ చేసి తగ్గలేదని ఆయన బాధ. మీరు కూడా ఒక 2 లైన్లు. ఏం పాట? ఇగో ఇప్పుడు శ్వేత పడుతుంది, అందరూ చప్పట్లు ముందుగానే కొట్టండి. అడ్వాన్స్ గా చప్పట్లు ఫర్ శ్వేత. నీ కాటుక కళ్ళే చూస్తే కాదల్ కురిసే వదిలే. ఇప్పుడు మీ స్పందన ఏంటి సార్? కాదల్ కురిసే కాదల్, ఇది పాడే తక్కువ ట్రోలింగ్ ఎక్కువ. కాదల్ కురిసే కమెంట్లు చేయండి శ్వేత నాయుడు పాటకి. మనోడు ఎలా ఉంది తెలుసా, బ్లాగ్ లో లేదు, ఈ సక్సెస్ మీట్ రిలీజ్ సాంగ్ సక్సెస్ మీట్ మనందరం కార్లు ఇద్దరు తీసుకుని వెళ్తున్నట్టు. నాకు లేదు అలాగా, మనకి కంటెంట్ వస్తుంది కదా, హ్యాపీ మనం. ఓకే, ఎక్కడికి వెళ్తున్నాము? సర్ప్రైజ్ కదా. ఎక్కడికో శివ పెళ్ళి ఎప్పుడు అడగవా? శివ ఆడు మనల్ని అడుగుతాడు. ఓకే, సర్ప్రైజ్ ఏంటి అంటే కళింగపట్నంకి వచ్చినాము. అండ్ ఎటువంటి పనులు చేసేవాడు, ఎటువంటి పార్టీలు చేసుకునేవాడు, ఎటువంటి చేసేవాడు బిల్డింగ్ కౌంటర్లో కూర్చున్నాడు. బస్ సబ్బీల్, కంగ్రాచులేషన్స్ రా సబ్బీల్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కళింగపట్నం. ఏం చెప్పింది? మటన్ సూపు ఇది కావాలని ఓనర్ చెప్తుందండి. మినిమం ఉంటుంది శ్రీశైలం ఉంటే.
partner. He's one of the partners. Of course, that's okay. Okay, cheers. Hey guys. మా ఇద్దరినేనా? వద్దా ప్రశాంత్ 7 o'clock వెళ్ళాల్సింది వెళ్ళలేదండి. అన్న ఫ్లైట్ మిస్ చేసిండు. మళ్ళీ వచ్చినా అంటే ఫ్లైట్ మిస్ అయ్యేదిలే. ఎలా ఉంది మళ్ళీ కళింగపట్నం రావడం? మళ్ళీ చాలా బాగుంది కళింగపట్నం. మళ్ళీ వచ్చినావు? మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదేలే. తగ్గవు. నాకేమో కళింగపట్నాన్ని రైటర్స్ రూమ్ అంటారని నాకు ఇప్పుడు దాకా తెలియదు. రైటర్స్ రూమ్ కూడా కాదు, రైటర్ రూమ్స్. అదే ఓకే, వెయిటింగ్ ఫర్ ఫుడ్. రైట్, సో కళింగపట్నంలో లంచ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఇక్కడ రామానాయుడు గారి స్టూడియోస్ ఉంటాయి కదా టాప్లో, అక్కడ రావడం జరిగింది. బికాజ్ ఇక్కడ రైటర్స్ రూమ్ అని చెప్పేసి ఆన్ ద టాప్ ఒక కెఫే ఉంది. సో ఆ కెఫేకి రావడం జరిగింది. సో వ్యూ ఉంది చూడండి, పైనుంచి బీచ్ అలా చూస్తూ ఉంటే సెట్. ఈడు వైజాగ్లో లేనట్లేదు, గోవాలో ఉన్నట్టు తిరిగేస్తున్నాడు. అండ్ దట్స్ ద రైటర్స్ రూమ్. అదిరిపోయిందిగా. నేను నెక్స్ట్ కమింగ్ అప్ సాంగ్ వినుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాడు మా ఇంట్లో. వీళ్ళు ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు. ఈవిడికి రావాలని లేదు, ఆయన ఫోర్స్ఫుల్గా వచ్చింది, అందుకే మొహలా పెట్టింది. ఆవిడ వచ్చిందంటే ఈవిడ వచ్చింది, మొహం ఎలా పెట్టినా ఓకే అనట్లేదు. బా ఆడదానికి ఆడదే శత్రువు అంటారమ్మా, తోడు అంటారు. తోడు దొంగల్స్. హే గాయ్స్, నేను యాక్చువల్లీ బ్లాగ్ సంగతే మర్చిపోయినాను. నిన్న నైట్ నిన్నంతా ఫుల్ చిల్ అయినాం పూల్లో, అండ్ దెన్ రిలాక్స్ అయినాం. ఆ తర్వాత యాక్చువల్ రైటర్స్ రూమ్ నుంచి రూమ్కి వచ్చిన తర్వాత హ్యాపీగా పూల్లో చిల్ అయినాం. దాని తర్వాత రెడీ అయ్యి పబ్కి వెళ్ళి వచ్చినాక పడుకొని పొద్దున్నే 9 o'clock ఫ్లైట్ నాది. బికాజ్ వాళ్ళకి మా రెడ్ ఎఫ్ఎం సన్ రైజర్స్ ప్లేయర్స్తో మీట్ అండ్ గ్రీట్ ఉంది. సో Shiva is staying back, Shweta is staying back, Srisati is staying back, Mehboob is staying back. నేను ఒక్కనే ఎయిర్పోర్ట్కి బయలుదేరినా. నైట్ అసలు ఏం తినలేదు, ఆకలి తింది, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. సో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద బ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ.